ఈ చిన్న చిన్న ముత్యాల్లాంటివి చూసారా? ఇవే సగ్గుబియ్యం. చాలామందికి ఇవి కేవలం పాయసంలోనో ఉప్మాలోనో వేసుకునే పదార్థమనే తెలుసు. కాని వీటిలో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మరి అవేంటి రోజు చూసేద్దామా? అసలు పాయింటేంటంటే రోజు కొంచెం సగ్గుబియ్యం తింటే మన బాడీలో ఏం జరుగుతుంది, మనలో ఉన్న నీరసాన్ని తగ్గించడం దగ్గర్నుంచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడం వరకు ఈ చిన్న గింజలు చేసే మాయ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. చూడ్డానికి ఎంత చిన్నగా ఉన్నాయో కదా, కానీ మన శరీరానికి ఇవి ఒక మినీ పవర్ హౌస్ లాంటివన్నమాట. తిన్న వెంటనే శక్తినిచ్చే కెపాసిటీ వీటికుంది. సరే, ఇక దీనిలో ఉన్న ఫాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బెనిఫిట్ తక్షణ శక్తి. అవును, సగ్గుబియ్యం తిన్న వెంటనే మనకు ఎనర్జీ వస్తుంది. మరి ఎందుకలా? దానికి కారణం సగ్గుబియ్యంలో ఉండే పిండి పదార్థాలు, అంటే కార్బోహైడ్రేట్లు. ఇవి మన బాడీకి ఫ్యూయల్ లాంటివి. శరీరం వీటిని చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకుని సులభంగా శక్తిగా మార్చేస్తుంది. అందుకే కొంచెం డల్గా, నీరసంగా అనిపించినప్పుడు ఇదొక పర్ఫెక్ట్ ఫుడ్. అందుకే కదా చాలామంది ఉపవాసాలు చేసేటప్పుడు సగ్గుబియ్యం వంటకాలని ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇది కడుపుకు లైట్గా ఉంటూనే రోజంతా కావలసిన ఎనర్జీని మెల్లగా అందిస్తూ ఉంటుంది. ఇది కేవలం ఇన్స్టంట్ ఎనర్జీ మాత్రమే ఇవ్వదు, మన శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు బాడీని కూల్గా ఉంచుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్నా లేదా హెల్దీగా బరువు పెరగాలి అనుకున్నా వాళ్లకి సగ్గుబియ్యం ఒక మంచి ఆప్షన్. ఇది నెమ్మదిగా బలాన్ని పెంచి స్టామినాని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాదు, సగ్గుబియ్యం మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ఇది చాలా తేలికగా అరిగిపోతుంది. అందుకే కడుపుకు బాగోలేనప్పుడు లేదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరికైనా సరేది చాలా సేఫ్ ఫుడ్. ఇంకా ఉన్నాయి, సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తుంది. అందుకే వేసవిలో దీన్ని తీసుకుంటే శరీరంలో ఉన్న అధిక వేడి తక్కుతుంది. అలాగే ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ లాంటివి మన ఎముకల ఆరోగ్యానికి, వాటి స్ట్రెంగ్త్కి బాగా హెల్ప్ అవుతాయి. అయితే ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు తినడానికి అస్సలు వీల్లేదు. మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏదైనా అంతే కదా, సగ్గుబియ్యం కూడా లిమిట్లో తీసుకున్నంతవరకే ఆరోగ్యం. ఆ లిమిట్ దాటితే మాత్రం లాభాల కంటే నష్టాలే ఎదురవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే శక్తి, బలం, ఈజీ డైజెషన్ వంటి లాభాలుంటాయి. అదే మోతాదు మించిందంటే ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్ల వల్ల బరువు పెరిగే ప్రమాదముంటుంది. మరి దీన్ని మన డైట్లో కరెక్ట్గా అన్ని లాభాలు పొందేలా ఎలా వాడుకోవాలి? కొన్ని సింపుల్ పద్ధతులు చూసేద్దాం. సగ్గుబియ్యంతో రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. స్వీట్ తినాలనిపిస్తే పాయసం చేసుకోవచ్చు, లేదా ఉప్మా, ఖిచడీ లాంటివి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఏది వద్దు అనుకుంటే సింపుల్గా నీళ్లల్లో నానబెట్టి ఉడికించుకుని తిన్నా కూడా చాలా మంచిది. చూశారుగా, ఈ చిన్న గింజల్లో ఎంత పెద్ద శక్తి దాగుందో. అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ శక్తిని మనం తెలివిగా, బరువు పెరగకుండా మన ఆరోగ్యానికి ఒక వరంలా ఎలా మార్చుకుంటాం? సరైన పద్ధతిలో, సరైన మోతాదులో వాడితే సగ్గుబియ్యం నిజంగా ఒక సూపర్ ఫుడ్.